గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తు పేరట. ప్రియులారా, ప్రతి నెల గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 3వ మంగళవారం జరగవలసిన ఆరాధన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మే మాసంలో 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. గత కాలంలో ఈ ఆరాధన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగేది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన స్థలం కూడా మార్చడం జరిగింది. లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట. ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని ఆరాధిస్తున్నారు. వీరు కూడా రండి. మే 26వ తేదీ. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ప్రతి దినము యేసయ్యకి లేవగానే థ్యాంక్స్ చెప్తున్నారా? యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతున్నారని నేను నమ్ముతున్నానండి. మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మరి ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారో మాకైతే తెలియదు. కానీ ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ప్రతికూల పరిస్థితుల నుంచి నేను విడిపించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న యేసయ్యండి. అందుకే మీరు ధైర్యంగా ఉండండి. అలాగే ప్రతిదినం దేవుని వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నాం కదా. మరి ఈ దినం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నానండి. మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచన చివరి భాగాన్ని చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత చక్కటి వాగ్దానం కదా. దేవుడు చెప్తున్నారు, ఈరోజు నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని ప్రభు చెప్తున్నారు. మనల్ని హెచ్చించగలిగిన దేవుడు ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒక్కడే. నువ్వు గొప్పగా ఉండాలని, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలని, నువ్వు అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఎవరు ఆశిస్తారు? ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా. మరి మనుషులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అణిచివేయాలని, మరి వారికంటే ఎక్కువగా ఎవరు గొప్పవారిగా అవ్వాలని ఎవరు ఇష్టపడట్లేదు కదా. మరి ఎదుగుతున్న వారిని ఎలా దించాలా, మరి ఏంటా అని ఆలోచన చేస్తున్నారు మనుషులకు యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు ఎప్పుడూ దిగువ స్థాయిలో ఉండాలని ఆలోచిస్తారు. అది బంధువైనా, స్నేహితుడైనా, నీ తోబుట్టులైనా, ఎవరైనా కదా. మరి కానీ నీ దేవుడు అంటున్నారు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న దేవుడు నువ్వు ఎలా ఉండాలని ఆశిస్తున్నారంటే నువ్వు ఉన్నతంగా ఉండాలని. ఎంత ఉన్నతం అంటే సమస్త జనాల కంటే ఉన్నతంగా హెచ్చుగా నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను హెచ్చించాలనే తలంపు, మనం గొప్పవారిగా ఉండాలనే తలంపు అయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిస్థితులను చూసి కృంగిపోతున్నావా? ఇప్పుడు పరిస్థితులను చూసి అరే వారికంటే నేను చాలా తక్కువలో ఉన్నా, నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధుల కంటే వారేమో చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా ఉద్యోగం ఇదే స్థాయిలో ఎప్పుడు ఉంటున్నా, ఒక ప్రమోషన్ లేదు, ఏం లేదు, వ్యాపారాలు అంతే, చేతి పనులు అంతే, అన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఇక నా జీవితం ఎంతనేమో, అందరికన్నా ఇలా తక్కువ స్థాయిలో నేను ఉండిపోవాలా? నా దేవుడు ఇలా తలరాత రాశాడా అని ఒకవేళ అలా అనుకొని నువ్వు బాధపడుతున్నావే, నీ దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు.
దేవుడు ఎప్పుడు కూడా అలా అనుకోరు నాన్న, నువ్వు అదే స్థితిలో ఉండాలనుకోరు, నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు దేవుడు కదా. ఆయన ఈరోజు నీతో మాట్లాడు, సమస్త జనాల కంటే హెచ్చుగా నేను చేస్తానన్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిని చూడొద్దు, నువ్వు రాబోతున్న పరిస్థితిని చూడు. నీ ప్రతి విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో సమస్త జనాల కంటే నేను హెచ్చుగా చేస్తానన్నాడు ప్రభు కదా. గొప్పవారిగానే చేస్తాను. చూడు, యోసేపును అన్నదమ్ముల కంటే హెచ్చుగా చేశాడు. ఎబ్బేజును కూడా తన అన్నదమ్ముల కంటే ఘనంగా చేశాడు. దావీదును కూడా తన అన్నదమ్ముల కంటే హెచ్చుగా చేశాడు. ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని, ఆయన నమ్ముకున్న పిల్లల్ని హెచ్చుగానే చేస్తాడు కదా. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. దేవుడు ఏమన్నారంటే, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు పాటించగలిగితే, శ్రద్ధగా నా మాట వింటే, ఆయన అంటున్నారు నిన్ను సమస్త జనాల కంటే ఎక్కువగా చేస్తానంటాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ దేవుని మాట శ్రద్ధగా వినలేకపోయామేమో, ఒకవేళ ఆయన ఆజ్ఞలు పాటించలేక నీ స్థితి అలా ఉందేమో. కానీ ఈ దినం నుంచి నువ్వు ప్రారంభించు. దేవుడు ఏది చెబితే అది వినడానికి నీవు అప్పగించుకుంటావా దేవునికి? అలాగే దేవుని ఆజ్ఞలు పాటించడానికి నీవు అప్పగించుకుంటావా? అయితే నీ ప్రభు సమస్త జనాల కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్ముతున్నావా? ఈ వాగ్దాన్ని నమ్మి, యేసయ్యా నిజమే నీ మాట వింటాను, నీ ఆజ్ఞలు పాటిస్తాను, నిన్ను సమస్త జనముల కంటే హెచ్చుగా నన్ను చేయని ప్రార్థించండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడగు దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, నాయన ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, సమస్త జనముల కంటే మమ్మల్ని హెచ్చుగా చేస్తారని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, వారు చేస్తున్న జాబ్స్లో వారికి ఉన్నతమైన కృపలోనికి వారు నడిపించబడదురుగాక. అయ్యా, వారి వ్యాపారాల్లో అయ్యా హెచ్చింపులోనికి వారు నడిపించబడదురుగాక. అయ్యా, వారి యొక్క వ్యాపారాలు వర్ధిల్లును గాక, చేతి పనులు వారి వర్ధిల్లుదురుగాక. అయ్యా, సేవ చేస్తున్న వారి సేవ అయ్యా ఇదిగో తండ్రి నాయన వర్ధిల్లును గాక. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా దేవా, ఆ రీతిగానే చదువుకునే పిల్లలు వారి చదువుల్లో కూడా అయ్యా హెచ్చు స్థాయిలోనికి వారు నడిపించబడదురుగాక. ఆత్మీయతలో కూడా అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అలాగే ప్రతి వారి జీవితంలో నీ మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆజ్ఞలు పాటించేవారుగా ప్రతి ఒక్కరిని నీ కృపలోకి నడిపించమని నాయనా, ఈ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడి నువ్వు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని వారు పొందుకున్నట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఆ రీతిగా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ప్రభా నాయన నీ చిత్తము జరిగించు, నీ ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.